ఇలాగా మనం ఇప్పుడు కీర్తన గ్రంథము 83వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుకుందాం. ఏలోహును ఓరకుండకుము, యావే మౌనంగా ఉండకుము, ఓరకుండకుము, నీ శత్రువులు అల్లరి చేయించున్నారు, నిన్ను ద్వేషించి వారు తల ఎత్తి ఉన్నారు, నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు, నీ మరుగు వచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు, వారు ఇశ్రాయేలు పేరును జ్ఞాపకమునకు రాకపోయినట్లు జనముగా ఉండకుండా వారిని సంహరించడం రండి అని చెప్పుకొనిచున్నారు. ఏక మనస్సుతో వారు ఆలోచన చేసుకుని ఉన్నారు, మీకు విరోధముగా నిబంధన చేయించున్నారు. గుడారపు వాసులైన ఎదోమీయులను, ఇష్మాయేలీయులను, మోయాబీయులను, అగ్రీయులను, గెబలువారును, అమోరీయులను, అమాలేకీయులను, ఫిలిష్తీయులను, తూరు నివాసులను మీకు విరోధముగా నిబంధన చేసుకుని ఉన్నారు. అశ్షూరు దేశస్థులు వారితో కలిసి ఉన్నారు. లోతు వంశస్థుల వారు సహాయం చేయుచున్నారు. విద్యానులకు నీవు చేసినట్లు కీషోను ఏటి వద్దను నీవు సీసెరాకును యాబీనునకును చేసినట్లు వారికి చేయును. వారు ఏదోరులో నశించారు, భూమికి పెంటయిరి. ఓరేబు జేబు అరువారికి నువ్వు చేసినట్లు వారు ప్రధానులకును చేయును. జలహు సల్మునా అనువారికి చేసినట్లు వారి సకల రాజులకును చేయును. హల్లెలూయా. సర్వశక్తిమంతుని నివాస స్థలములను మనం ఆక్రమించుకుందని వారు చెప్పుకొనిచున్నారు. సుడి తిరుగు భూమి వలను గాలి ఎదుటి ఒకదాకు వలను వాడిని చేయును. అగ్ని అడవిని కాల్చినట్లు కారు చుచ్చు కొండలను తగులబెట్టినట్లు నీ తుఫాను చేత వారిని తరుము, నీ సుడిగాల చేత వారికి భీతి పుట్టించును. యావే వారు నీ నామమును వెదకున్నట్లు వారికి పూర్ణమానము కలుగు చేయుము. చూచగవాలి కలువేసి వారు నిత్యము సిగ్గుపడి నీతి దొంగలుగాక, వారు భ్రమసి నశించుదురుగాక. యావే అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములు మహోన్నతులు అని వారు ఏడుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ఇక్కడ వాక్యం మనము చూసినప్పుడు ఇశ్రాయేలుని ఆ జాతి అనేటువంటిది లేకుండా, ఆ ప్రజలు అనేటువంటి వారు ఈ భూమి మీద ఉండకుండా, వాళ్ళకు జనముగా ఉండకుండా, వారు ఇశ్రాయేలు పేరుకు జ్ఞాపకం రాకుండా మనము సంహరించదము రెండని ఆ ఇశ్రాయేలుకు శత్రువైనటువంటి వారు మోయాబీయులను, ఎదోమీయులను, ఇష్మాయేలీయులను, గెబలువారును, అమోరీయులను, అమాలేకీయులను, ఫిలిష్తీయులను, తూరు నివాసులను విరోధముగా చేరారు. అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇశ్రాయేలు ద్వేషించేవారు. వాళ్ళు ఇశ్రాయేలు భూమి లేకుండా చేయడానికి సాతాను అనేక రకాలుగా ప్రయత్నం చేశాడు అన్నమాట. రకరకాలుగా వారి ప్రయత్నాలు చేశాడు. అందుకని ఇశ్రాయేలు ప్రజలందరూ ఒకటైతే మిగతా దేశాలు, ఈ మోయాబీలు కానీ, అమ్మోనీయులు కానీ, ఫిలిష్తీయులు కానీ, తూరు వాళ్ళు కానీ, అలాగే మిద్యానీయులు కానీ, వీళ్ళందరూ కూడా ఇజ్రాయెల్కి ఏమైనారు చెప్పండి? శత్రువులై ఉన్నారు.
వీళ్ళు ఎప్పుడు కూడా ఏం చేసేవారంటే వాళ్ళని ఏ విధంగా సంహరిద్దామా, ఇజ్రాయేలు జాతి అసలు భూమి మీద లేకుండా మనం సంహరించాలి, వాళ్ళని మనం నాశనం చేయాలని ఒక ఆలోచన కలిగిండేవారు అనుకుంటున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళు ఏక మనసుతో వాళ్ళు ఏకమై ఆలోచన చేసేవారు. అందుకనే బైబిల్లో మనం చూసినట్లయితే ఇలాగా శత్రువు పక్షంగా అనేక మంది ఉంటారు, కానీ సర్వశక్తిమంతుడు పక్షంగా కొద్ది మంది ఉంటారు. చాలా దేశాలు ఆ యొక్క ఇజ్రాయేలుకి విరోధంగా ఉంటే, సాతాను పక్షంగా ఉంటే, సర్వశక్తిమంతుడి పక్షంగా కొద్ది మంది. అదే ఇజ్రాయేలు ప్రతి కాలంలో కూడా కొద్ది మంది. ఏమి ఆ కాలంలో చూస్తే ఆ అబ్బాయి దేవత వస్తాడు, దేవత చూస్తే ఇంచుమించు 4,000 మంది ఆ యొక్క బైబిల్లో మేకాయ కాలంలో చూస్తే అనేక మంది ఉంటారు. కానీ ఏరియా చూస్తే కొద్ది మంది. అసలు సమయంలో అంటాడు ఏరియా ఎవరు లేరయా, బలిపీఠాన్ని పాల్గొట్టేశారు, ప్రవక్తలు చంపేశారు, ఇంకా ధర్మశాస్త్రాలు తీసేశారు, మీరు మాత్రమే నిలిచి ఉన్నారు అంటారు. కాబట్టి బైబిల్ చెప్తుంది కొద్ది మంది. దుష్టుని వైపు అనేక మంది ఉంటారు, దుష్టుని వైపు అనేక మంది ఉంటారు. అందుకని ఇక్కడ ఏక మనసుతో వారు ఆలోచన చేస్తున్నారు, దురాలోచన చేస్తున్నారు అన్నది. ఏ దురాలోచన? ఇజ్రాయేలును సంహరించాలి, నాశనం చేయాలనే దురాలోచన, ఒక చెడ్డ ఆలోచన. ఆ పేరుకి జ్ఞాపకం రాకుండా తుడిచిపెట్టబడాలి. ఆ పేరు వినపడితేనే వాళ్ళు సహించలేకపోతున్నారు. ఆ పేరు వినబడితే ఏం చేయలేకపోతే చెప్పండి. మీకు కూడా ఎవరైనా గిట్టదనుకోండి, ఎవరంటే ఇష్టం ఉన్న పేరు వినబడితే విస్సులు వేసిపోతుంటాం అనమాట. చాసుబాండ్ ఇచ్చినట్టు వేసిపోతుంటాం. ఎందుకంటే ఆ పేరు అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. ఆ పేరు వినబడితేనే చాలు కోపలాగా పెరిగిపోద్ది అనమాట. అలాగే ఇజ్రాయేల్ పేరు వినపడింది అనుకోండి, ఆ దేశస్తులకి చిరుగా లేచిపోతారు అనమాట. అంత భయంకరమైన కోపం అనమాట వాళ్ళంటే, ఇజ్రాయేల్ అంటే. అందుకని వాళ్ళు ఏకీవించి వాళ్ళు ఏం చేసేవారు? దురాలోచన చేసేవారు కూడా. వాళ్ళు విరోధంగా ఆలోచన చేసేవారు. ఏ విధంగా సంహరిద్దాం, ఏ విధంగా నాశనం చేద్దాం, ఏ విధంగా ఇజ్రాయేల్ జాతిని భూమికి లేకుండా చేద్దామని ప్రతి కాలంలో చేస్తూ వచ్చారు. దావీదు కాలంలో ఫిలిష్తీయులు, సంసోను కాలంలో ఫిలిష్తీయులు, అలాగే మనము యెహోషాపాతు కాలంలో మనం చూస్తే, అలాగే మనం గిద్యోను కాలంలో మిద్యానీయులు, వీళ్ళందరూ కనబడుతుంటారు. ప్రతి కాలంలో కూడా మన ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తే ఆశ్వరోజు రాజు కాలంలో ఆమానమైన యూదా జాతిని ఏం చేయాలనుకున్నాడు చెప్పండి? నాశనం చేయాలనుకున్నారు. సాతానికి ఇష్టం ఉండదు వాళ్ళంటే, సాతానికి ఇష్టం ఉండదు కాబట్టి, వాడికి ఇష్టం ఉండదు కాబట్టి వాడు మనుషులు వాడు ఏం చేస్తాడంటే ఆ జాతిని నాశనం చేయడానికి, శ్రమ పెట్టడానికి, హింసించడానికి, ఇబ్బందులు పాలు చేయడానికి రకరకాల తంత్ర కుతంత్రాలు ఆలోచన చేస్తున్నాడు అనమాట. ఆ విధంగా యుక్తిపరుడు వాడు, తెలివైన వాడు సాతాను, లోకరీతిగా తెలివితేటలు కలిగిన వాడు. సరస్వతికి పిల్లలకి లోకరీతిగా తెలివితేటలు ఏమున్నావు? సాతాను ఉన్నత తెలివితేటలు కలిగి ఉంటాడు. సరస్వతి పిల్లలకి తెలివితేటలు ఏమున్నావు? వాళ్ళు ఏంటంటే వాక్యం ఏం చెప్తుంది దాన్ని అనుసరించుకుంటా హల్లెలూయా. ఈ తెలివితేటలు చెప్పండి, ఎలాగ సంహరించుదువా? మెస్సేజ్ కాలంలో చూడండి, ఎలాగ మెసేజ్ సంహరించుదువా? బైబిల్లో మనం చూస్తే, ప్రతి పాత నిబంధన కాలంలో మనం చూస్తే ఇజ్రాయేలును నాశనం చేయడానికి శత్రువులు ఎప్పుడు కూడా పగతో ఉండేవారు. ఇజ్రాయేలును నాశనం చేయడానికి, యూదుల్ని, ఇజ్రాయేల్ని సంహరించడానికి వాడు ఏక మనసుతో ఏకమైపోయి ఒక నిర్ణయానికి వచ్చి అందరం కలిసి మనం చేద్దాం, యూదా జాతిని సంహరిద్దాం అనేటువంటి ఒక దురాలోచన, ఒక పగతో కూడిన ఆలోచన. ఇజ్రాయేల్ అంటే వాళ్ళకి అసలు గిట్టదు, చూస్తేనే తట్టుకోలేరు. వాళ్ళు ఏదైనా చేస్తున్నా కూడా తట్టుకోలేరు, వాళ్ళు కనబడితే తట్టుకోలేరు. వాళ్ళ ముఖం వెంటనే మారిపోతుంది అనమాట, కోపంతో రగిలిపోతుంది. ఎలా సంహరిద్దామా దురాలోచన పడుతుంటే వాళ్ళు చూడగానే చాలా భయంకరమైన క్రూరమైన స్వభావం వచ్చేస్తామని ఇజ్రాయేల్ చూడగానే అన్ని దేశాల వాళ్ళకి. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్పండి? వాళ్ళు ఏ విధంగా సంహరించదువా? ఆ దేశాన్ని
దాన్ని ఏ విధంగా మనం స్వాధీనపరుచుకున్నామా, ఆ నివాస స్థలం ఏ విధంగా ఆక్రమించుకున్నావా, సర్వశక్తుని నివాస స్థలాన్ని ఏ విధంగా ఆక్రమించుకున్నావా అని ఆలోచన వేస్తూ ఉండేవాళ్ళం. ఎప్పుడు కూడా వాళ్ళ ఆలోచన ఎప్పుడు కూడా సర్వశక్తుని నివాస స్థలం మీదే. ఇజ్రాయెల్ కనుక మనం సంహరించినట్లయితే సర్వశక్తి మంత్రి ఆ దేశము, ఆ నివాస స్థలం అంటే ఆ యొక్క మందిరం ఉండేటువంటి సొలొమోను కట్టిన ఆ మందిరమే ఆ యొక్క నివాస స్థలము. దాని మీద వాళ్ళ దృష్టి అంతా కూడా దానికోసమే. ఏ విధంగా వాళ్ళని ఇజ్రాయెల్ సంహరిస్తే మనం ఏ విధంగా దాన్ని మనం ఆక్రమించుకోవచ్చు. ఇజ్రాయెల్ దేశాన్ని మనం నాశనం లేకుండా, మనం ఇజ్రాయెల్ ప్రజలందరూ లేకుండా మనం నాశనం చేద్దాం అన్న ఆలోచనతో జరిగాయనమాట. కాబట్టి పిల్లారా, ఆ విధంగా మనం చూస్తే వాడు శారీరకంగా ఇజ్రాయెల్ చంపాలని చాలా ప్రయత్నాలు చేశాడనమాట. అయితే వాడు ఇజ్రాయెల్ జాతిని నాశనం చేయలేకపోయాడు. కారణం ఎందుకంటే ఆయన అబ్రాహాము గారితో చేసిన నిబంధన అలాంటిది. దావీదుతో చేసిన నిబంధన, ఈ సింహాసనం బండి ఒకరు ఖచ్చితంగా ఉంటాడు. నీకు ఒక సంతానాన్ని ఇస్తాడు, నీకు ఒక దేశాన్ని ఇస్తాడు, నీ ప్రజలు దానికి వారసులు అవుతారు. నక్షత్రంలోనే ఇసుకరేణి, నక్షత్రంలో ఎవరైతే మనం, ఇసుకరేణి ఎవరైతే ఇజ్రాయిల్, ఆ నక్షత్రములు అంటే మనము. అందుకని సర్వశక్తి మంత్రి ఎవరు కుదురో వారు నక్షత్రములు ప్రకాశించుకుని, 7 నక్షత్రములు కూలిపాడగా 7 నక్షత్రాలు ఏకో నక్షత్రము మనవరమాట. ఇసుకరేణి అంటే ఇసుక, ఇజ్రాయిల్. కాబట్టి కూడా ఆ విధంగా శారీరకంగా చంపడానికి ఎంతో ప్రయత్నం చేశాడు. కానీ సాతానుడు ఆ మనుషులను ఉపయోగించుకుని, వారి ప్రజలను ఉపయోగించుకుని, వారి మాట వినే జనులను ఉపయోగించుకుని, ఆ దురాలోచన కలిగిన హృదయం కలిగిన వారిని ఉపయోగించుకుని నాశనం చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఇజ్రాయెల్ అనేవాడు లేకుండా చేయాలని ఎవరొకరు ప్రేరేపించి వాళ్ళందరూ కూడా సర్వశక్తి మంత్రిని దూరం చేయాలి, ఆ దేశంలో వాళ్ళని లేకుండా చేయాలని చాలా ప్రయత్నాలు వారు చేసేవాడు. కానీ సర్వశక్తి మంత్రి ఆయా కాలంలో దావీదు వంటి వారిని, సంసోను లాంటి వారిని, మర్దెకై లాంటి వారిని ఆ విధంగా బైబిల్లో ఆయన ప్రేరేపించి ఏం చేశాడు చెప్పండి, ఆ రాజులని, యోషాపాతు అలాంటి వారిని ఆయన ప్రేరేపించి ఆత్మ నుంచి ఇజ్రాయిల్ జాతిని కాపాడుతూ వచ్చాడు ఆయన. అందుకని ఇజ్రాయిల్ భయపడకుండా నిన్ను కాపాడువాడు పురుషుడు ఇద్దరు. మనం సెక్యూరిటీ గార్డు అనుకోండి, సెక్యూరిటీ వాళ్ళు ఎవరు అనుకోండి, 2 గంటల డ్యూటీ చేసి అలా కుడి పాటలు వేస్తారు, ఎలా నిద్రపోతుంటారు ఆ గేట్ దగ్గర కొడుకొని కూర్చొని. కానీ ఈయన నిన్ను కాపాడిన కోసం ఆయన మెలుపు వెలుగలాగా నీ వంక చూస్తూనే ఉంటాడు. ఇజ్రాయిల్ వాళ్ళని కాపాడేవాడు. అరేరేయా అరేరేయా అలాగా ఏమో వాళ్ళకి ఏదైనా హాని జరుగుతుంది, వాళ్ళు ఏదైనా శక్తులు తంత్ర కుతంత్రాలు పడుతుంటే ఆయన వాళ్ళు ఏం చేసేవాడు చెప్పండి, కాపాడు. దావీదు ఉండాలి, గొర్రెలు ఉన్నాయి, గొర్రెలు తోలు ఎత్తుకుపోతున్నారు చూస్తా ఉన్నాడా, లేకపోతే ఎల్లు బండి ఎత్తుకుపోతుంటే చూస్తా ఉన్నాడా, లేకపోతే ఇంకో జంతువులు ఎత్తుకుపోతుంటే చూస్తా ఉన్నాడా అంటే మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. ఎల్లు బండి తీసుకుపోతుంది చూస్తూ ఉంటున్నాడా, పరిగెత్తుకుంటూ దాన్ని ఏం చేశాడు చెప్పండి, రక్షించాడు. అలాగే సర్వశక్తి మంత్రి కూడా తన ప్రజలను నాశనం చేయాలని ఎంతగా ప్రయత్నం చేసినప్పటికి కూడా ఆయన ఏర్పరచుకున్న ప్రజలని, ఆయన ఎన్నుకునే ప్రజలని సాతానుడు నాశనం చేయడానికి వాడి మనుషులకి వీలు కాలేదు. అందుకనే సాతానుడు ఏం చేసేది చెప్పదు, ఇలా కాదు అని చెప్పి వాడికి శారీరకంగా ఈ విధంగా చంపడం కదా, అంటే కత్తుల ద్వారా మల్యాల ద్వారా చంపడం కాదు. మనము వాళ్ళకి సర్వశక్తి మంత్రి ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు కదా, ధర్మశాస్త్రములకు విరోధంగా కనుక వీళ్ళని నడిపించినట్లయితే సర్వశక్తి మంత్రి వాళ్ళు నాశనం చేస్తారు. బిలాము అలాగే చేశారనమాట. బిలాము ఏం చెప్పారు చెప్పండి, బారాక్కి ఈ ప్రజలు అలా కాదు, వాళ్ళు విచారం చేయనట్టు పాపం చేయనట్టు కనుక నేను చేసేవాడుకోండి,
అప్పుడు వాడు సరశక్తి మీద కోపగించుకుని వాడు ఏం చేస్తాడు చెప్పండి, నాశనం చేస్తాడు. అలాంటి స్వచ్ఛ సలహా ఇచ్చారా? అలాగే ఇక్కడ కూడా ఈ సాతానుడు ఏం చేశాడు, ఇలా కాదు, ధర్మశాస్త్రాన్ని నేను మీరే వాగ్దానం మనం చేసినట్లయితే సంశక్తి మీద మీరు నాశనం చేస్తారని చెప్పి వాడు మలాకి తర్వాత మనము యోహాను వరకు కూడా చివరి ప్రవక్త మలాకి వాళ్ళకి యోహాను వరకు 400 సంవత్సరాలు వాళ్ళని నడిపించడానికి, వాళ్ళని బోధించడానికి, వాళ్ళు ఒక క్రమంలో పెట్టడానికి, సరశక్తివంతుల యొక్క మార్గంలో నడిపించడానికి ఏ ప్రవక్త లేదు. 400 సంవత్సరాలు. ఆ 400 సంవత్సరాల చీకటి యుగంలోనే ఈ పరిసయ్యులు, సద్దూకయ్యులు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు ఇలాంటి వాళ్ళందరూ పుట్టుకొచ్చారు. వీళ్ళ బోధన ద్వారా సాతానుడి నిలవి. అందుకని బైబిల్లో ఆయన చెప్పాడు, వీళ్ళు సర్ప సంతానం అని. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశంలో బోధించు మీరు వ్యర్థముగా ఆరాధిస్తున్నారు, మీరు వేషధారులు, మీరు సున్నముగతున్న సమాజులు, మీరు సమాజ మందిరములను అగ్రపీఠాలను మీరు కోరుకుంటారు అని చెప్పి ఆయన వారిని ఏం చేశారు చెప్పండి, ఖండించారు. అంటే అక్కడికి ఏమవుతుంది చెప్పండి, దుర్బోధలు వచ్చేసాయి. ఆ దుర్బోధలు వచ్చేసి ఇజ్రాయిల్ అందరూ కూడా ఆత్మీయ నాశనం చేశారన్నమాట. అంటే సాతాను మొట్టమొదటి ఏ ఆలోచన చేశాడు, ఏ ఆలోచన చేశాడు చెప్పండి, శారీరకంగా ప్రాణాలు తీయడం, ఇజ్రాయిల్ జాతి పొందేది లేకుండా చేయాలని చూశాడనమాట. ఇంక వాడు వల్ల ఇంక వాడు వీలుగాక ఏం చేశాడంటే దుర్బోధన ధర్మశాస్త్రం విరోధంగా కల్పితమైన బోధన తీసుకొచ్చేసి వారిని ఆ బోధన ద్వారా నాశనం చేయాలి, ఆత్మీయంగా నాశనం చేయాలని. ఆత్మీయ నాశనం అంటే శారీరకంగా కాదు, ఆత్మీయంగా నాశనం చేయాలని కొట్టుకుని వాడు ఈ విధంగా పరిశీలన సభ్యులు, ప్రధాన యాజకులు అంటే వీళ్ళు కూడా ఆ యాజకుల వేషం వేసుకుని సాతాను బైబిల్లో ఉందంటే అపోస్తుల వేషం వేసుకుని వాడు మోసం చేస్తాడు. మోసం కొన్ని సమాజం మోసం చేయడం వాడు వచ్చారని బైబిల్లో. అలాగే ఇక్కడ కూడా ఈ యొక్క వేషాలు వేసుకొని ధర్మశాస్త్ర విధేయుల వేషము, పరిశీలన వేషము, సభ్యుల వేషము, ఈ వేషాలు వేసుకొని వాడు ఏం చేశాడు చెప్పండి, ఇజ్రాయేల్ మధ్యకి వచ్చేసి దుర్బోధన చేసి ఇజ్రాయేల్ని వాడు ఆ దుర్బోధన ద్వారా నాశనం చేశాడు. ఇంక వాడు ఆ దుర్బోధన నమ్మి ఆ కాలంలో మెస్సు వచ్చినప్పుడు వాడు ధర్మశాస్త్రం చదువుతున్నారు, ధర్మశాస్త్రం వాళ్ళకి తెలుసు, మెస్సు కన్య గర్భం జన్మిస్తారని తెలుసు. అన్నీ తెలిసినప్పుడు కూడా వాళ్ళు ఆ ధర్మశాస్త్రం లేఖనాలు నెరవేరుతున్నప్పుడు కూడా చూడలేని బుద్ధి వారు ఉన్నారు. అందుకు ఆయన నాడు మీరు కన్నులున్నాయో మీరు చూడలేదు, చెవులున్నాయో మీరు వినలేదు, మీ హృదయమో క్రొవ్వినది ఆయన నమస్తా. అదేవిధంగా ఆత్మీయంగా ఈ బోధ ద్వారా వాడు నాశనం చేయడం ఆరంభించాడు. శారీరకంగా వాడు మొదగాల, ఆత్మీయంగా నాశనం చేయడము ఆరంభించి చివరికి ఇజ్రాయెల్ అందరినీ ఏం చేశాడంటే కల్పిత బోధనలో ముంచేశాడు మొత్తం. ఆ కల్పిత బోధాలకు మనుషులు కల్పించిన పద్ధతులు వాక్యాధారాలు ఉండేదాన్ని, లేఖనాధారాలు అలాంటి కల్పిత బోధన ఇజ్రాయెల్ మధ్యకి వచ్చేసాయి. వాటిని నన్నే చేస్తున్నారంటే మెస్సీని, ఆ కాలం వచ్చిన మెస్సీని ఏం చేస్తున్నారో తెలియకరిస్తున్నారు. చెప్పండి, ధృవీకరించారు. ఏం చేశారు వాళ్ళు? ధృవీకరించారు. ఆయన అన్నాడు, ఆయన ధృవీకరించినప్పుడు ఆయన వెలుగు కొండ వెళ్ళిపోయింది. ఆయన ఏం చేశాడంటే ఎరుసలేమా ఎరుసలేమా కోడి తన పిల్లలు తన రెక్కల కిందకు చేర్చుకునే వాళ్ళని తలంచిన రీతిగా అనేక మార్లు నేను తలంచుకునే కానీ మీరు రానలేదు. కానీ ఒక సమయం ఉంది కాబట్టి పిల్లలు వాళ్ళు ధృవీకరించారు. కాబట్టి మెస్సీని ధృవీకరించడంలో ఆ రక్షణ సువార్త అన్ని జనులకి మన ఎందుకు అపోస్తుల ద్వారా మన దేశానికైతే తోమా ద్వారా వచ్చింది. అమెరికా వాళ్ళు తీసుకొచ్చారు, బ్రిటిష్ తీసుకొచ్చారంట కాదు, తోమాయ ఆరంభంలో తీసుకొచ్చారు. తోమాయారు అప్పుడు మెస్సీ యొక్క శిష్యులు శిష్యులు
ఆ విధంగా సువార్త మన దేశానికి వచ్చింది. ఇంకొన్ని దేశాలు, అమెరికా దేశానికి వెళ్ళలేదు, మన దేశానికి వచ్చింది. హల్లెలూయా. 12 మంది శిష్యులు ఎవరు అమెరికా వెళ్ళలేదు. అమెరికా నుండి వచ్చారు చాలా మంది, కాదు మన దేశానికి, మన దేశానికి. కాబట్టి పిల్లారా, ఈ యొక్క సువార్త అన్ని చెరువులను మన వద్దకే వచ్చింది. అయితే అప్పుడు మరలా సాతాను ఏం చేశాడంటే, మెస్సీని పిల్లారా నిరాకరించిన తర్వాత ఆ యొక్క టైటస్ చక్రవర్తి కాలం క్రీస్తకం 70లో, క్రీస్తకం ఆయన పుట్టిన తర్వాత క్రీస్తకం 70లో టైటస్ అనే చక్రవర్తి ఆ యొక్క ఇజ్రాయెల్ దాడి చేసినప్పుడు అతడు వచ్చి ఇజ్రాయెల్ని ఇంచుమించు 10 లక్షల మంది ఇజ్రాయెల్ని సంబంధించిన సైనికుడు వచ్చి రోమీయుడు అతడు. రోమ్ అక్కడి నుండి శారీరకంగా చంపడం ఆరంభించినప్పుడు బాగా ఇజ్రాయెల్ జాతిని అక్కడ దేశంలో లేకుండా తరవేయడానికి, అందువలన వాళ్ళు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రపంచం నలుగురికి పారిపోయేది. పారిపోతే మరలా యూదా జాతి మీద చాలా భయంకరంగా సాతానుడు కుట్రబంతు ఉండేవాడు. ఆ టైటస్ చక్రవర్తి కాలంలో 10 లక్షల మంది ఆ యొక్క యూదులు ప్రపంచ నలుగురికి చెదరగొట్టబడ్డారు. ఆ తర్వాత మన 1,00,000 మంది యూదుల్ని బానిసలుగా అమ్మేశారు అనమాట టైటస్ చక్రవర్తి. పనివారుగా ఉదాహరణ మన భాషలో చెప్తుంది, 50,000 ఇచ్చారనుకోండి, వ్యక్తిని కొట్టుకోవచ్చు. మీరు ఆ వ్యక్తిని ఏ విధంగా ఉపయోగించారు, పొలం పొలకు ఉపయోగించుకుంటారో, పొలి పొలకు ఉపయోగించుకుంటారో మీ ఇష్టం. ఆ విధంగా డబ్బులకి ఏం చేశారు చెప్పండి, అమ్మేశారు అన్నమాట యూదుల్ని, ఇంచుమించు 1,00,000 మందిని. ఆ విధంగా యూదులు ప్రపంచంలోని దిక్కుడికి చెదరగొట్టబడ్డారు. ఆ ప్రపంచంలోని దిక్కుడికి చెదరగొట్టబడితే హిట్లర్, ముస్సోలిని కాలంలో, స్టాలిన్ కాలంలో యూదులని చాలా చిత్రవదలు వాళ్ళ మీద జరిగాయన్నమాట. చాలా భయంకరంగా చంపబడ్డారు. ఒక్క హిట్లర్ కాలంలో 60 లక్షల మంది యూదులు హిట్లర్ చంపేసేవాళ్ళు. మామూలుగా అయితే చంపడం వీలు కాదని ఇలా ఛాంబర్ లాంటిది ఉంది. ఆ ఛాంబర్ లాంటిదో దాంట్లో అది కార్బన్ డైఆక్సైడ్ మొత్తానికి అది ఆ యొక్క ఛాంబర్లోనికి వాళ్ళందరినీ ట్రైన్లో తీసుకుని వెళ్ళి ఆ ఛాంబర్లో పెట్టి ఆ యొక్క విషవాయువు వదిలేదన్నమాట. ఆ విషవాయువు ఇంకా కిటికీలు వేయడంలో ఆ ఛాంబర్కి బయట బాబు ఏసీ ఎలా ఉంటే చెప్పండి, ఏసీ వేసుకుంటే కిటికీలు తలుపులు అన్నీ వేసి కూర్చుంటారు. అలా ఉంటుందన్నమాట. ఆ విషవాయువు వదిలినప్పుడు 60 లక్షల మంది యూదులు వాళ్ళు ఆ విషవాయువు వలన, మిగతా కారణాల వలన వేరే విధంగా హిట్లర్ యూదుల్ని చంపేసేదాన్ని. అయినప్పుడు కూడా సరశక్తిమంతుడు యూదా జాతిని కాపాడుతూనే వస్తున్నారు. కాలమే చంపడ్డారు. వాళ్ళని ఏనుగులుగా ఆహారం చేసి ఏనుగులుగా ఉపయోగించారు. వాళ్ళు చంపి కాల్చేసి ఏనుగులుగా వేయడం. బ్రతికుండగానే ట్రైన్లో ఎలాసరి గూడ్స్ బళ్ళు ఉంటాయా, గూడ్స్ బళ్ళలో బస్తాలు వేస్తారు. మనుషులు ఎక్కే బళ్ళు కాదు, ట్రైన్ కాదు. గూడ్స్ అంటే బస్తాలు తీసుకుని బొగ్గు, అదే బస్తాలు అంటే ధాన్యం బస్తాలు, అంటే బియ్యం బస్తాలు కానీ గోధుమ బస్తాలు కానీ ఆ ట్రైన్లో వేసి తీసుకుపోతుంటారు. వేరే ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రాలకు అలా తీసుకుపోతుంటారు. అలాంటి ట్రైన్లో బస్తాలు వేసి ఒకరి మీద ఒకరు వేసి ఒకరి మీద ఒకరు 4 గంటలు వేసి వాళ్ళు ఆ విధంగా ట్రైన్లో తీసుకుంటారు. కింద పడిన వాళ్ళు ఉంటారు, దాని వాడి మీద ఇంకోరు పడతారు, వాళ్ళ మీద ఇంకోరు పడతారు, వాళ్ళ మీద కింద ఊపిరాలు చచ్చిపోతారు. చుట్టూరా ట్రైన్ పెట్టా, ట్రైన్ ఓపెనే ఉండవు. ఆ విధంగా చాలా భయంకరమైన తిండి లేకుండా, ఆహారం పెట్టకుండా చాలా భయంకరమైన పనులు చేయించుకుని చాలా భయంకరముగా చిత్రహింస అందుకునే ప్రపంచంలో యోగా జాతి శ్రమ పెట్టబడిన రీతిగా, హింసించబడిన రీతిగా, అంత భయంకరముగా ఏ జాతి కూడా ప్రపంచంలో హింసించబడ్డది. ఆయన శ్రమ పెట్టబడలేదు అదేనా ఏ జాతి కూడా. ఎందుకంటే ఆ జాతిని చూస్తే సాతాను రుసరుసలు అయిపోతాడు, వారికి ఇష్టం ఉండదు. అయినప్పుడు కూడా సరశక్తి మూకుడు వాగ్దానం చేసిన వాడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకోవడం కోసమే ఆ జనులను ఆయన ఇజ్రాయెల్ ఖాతాను తీసుకొచ్చాడు. ఆయన వాగ్దానం చేసిన వాడు ఏం చేస్తాడు చెప్పండి, ఆ
అందుకే ఏ వాగ్దానం చేశాడు? మరలా వారు చిగురిస్తారు, మరలా అంగూరం చెట్టు చిగురించుడు, మిగతా చెట్టు కూడా చిగురిస్తాయి, వాక్యం చెట్టు దాన్ని బట్టి. ఆ విధంగా వాళ్ళు మరలా స్వదేశానికి తిరిగి వస్తూ ఉన్నారు. రాగానే ఆ విమానం దిగగానే భూమి మీదకి దిగి, ఎందుకంటే వాడి దేశం మన దేశంలోనే, ఈ లోకంలో మనదేం కాదు, మనది అక్కడే. దాన్నే మనం ప్రేమించాలి, దేశంలో మనం ప్రేమించే జనులు. అరే లేదా ఇవన్నీ కూడా ఒక దినానా విడిచిపెట్టే. కాబట్టి పిల్లారా వాళ్ళ భూమి మీదకి దిగినప్పుడు ఆ నేలని భూమిని ముద్దు పెట్టుకొని దేశంలో అడుగు పెట్టేసి అరే లేదా సంహరించాలనుకున్నారు. అప్పుడే కాదు, ఆత్మీయంగా శారీరకంగానే కాకుండా బోధల ద్వారా, తప్పుడు బోధల ద్వారా ఆత్మీయంగా చంపాలనే కాకుండా శారీరకంగా కూడా చంపాలని సాతానుడు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకని ఇప్పుడు ఇజ్రాయిల్ ఎలా ఉన్నారంటే అబ్రాహాము యొక్క సంతానమే, సరస్వతి పిల్లలే, కానీ వాళ్ళు ఇంకా పూర్తిగా సరస్వతి పిల్లలు కాలేదు. ఎందుకంటే మెస్సీయా ఆల్రెడీ చెప్పాడు, మీరు సర్ప సంతానం అంటే కయ్యూని వెళ్ళి ఉన్నారు. కయ్యూని ఎలాగైతే ఏ దేవుడు చంపాలని ఏ విధంగా అయితే చంపేశాడో అలాగే వీళ్ళు కూడా మెస్సీని ఏ దేవుడికి సాదృశ్యం ఉంటారు. మెస్సీని కూడా ఆ యొక్క చంపాలని వాళ్ళు కూడా ఆ రోజున ప్రయత్నం చేసేవారు, ఆ ప్రవక్తలు చంపేవారు. అందుకని మీరు సర్ప సంతానం అన్నారు అన్నమాట. ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా ఉన్నారు అని అంటే వాళ్ళు బైబిల్ చెప్తుంది, వాళ్ళు ఇంకా మెస్సీని ఎరుగకుండా, ఇంకా మెస్సీని ద్వేషిస్తూ, ఇంకా వాళ్ళు ఆ కయ్యను ఎలా ద్వేషించాడు ఇప్పటికి కూడా వాళ్ళు ఆయన అలాగే ద్వేషిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ మెస్సీని అంగీకరించారు. ఈ మెస్సీ మాకు సంబంధం లేదు. ఇటీవల మొన్ననే ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ వచ్చే నెలలో మెస్సీ రాబోతున్నాడని ప్రకటించారు. ఎవరైనా వాళ్ళు ఆ విధంగా వస్తారా? కాదు. అలాగే వాళ్ళకేమన్నా దర్శనంలోయా, వాళ్ళేమైనా ప్రవక్తలా? కాదు. తన సేవకులైన వారికి బయలుపరచుకోవడానికి ఆయన తన సేవకులకు ఆయన బయలుపరుచుకుంటాడు. అదే అప్పుడు ఆయన ఏదైనా లోక నాశనం కాబోతుంది. బయలుపరచకుండా చేయగల, బయలుపరిచే నాశనం చేస్తాడు. చెప్పకుండా ఏమి మరి మొదటి లోకంలో యోహాను ఉన్నాడు. యోహాను మెస్సీ రాబోయే ముందు విషయాన్ని తెలియజేసిన తర్వాత ఇప్పుడు మెస్సీ వచ్చాడు. చెప్పకుండా ఏమి చేయదు. కాబట్టి ఇప్పుడు సర్వశక్తి మంత్రులు మనం చూస్తే ఆ యొక్క ఇజ్రాయెల్ పట్ల ఆయన కనికరమ కలిగి ఉండాలి. ఆయన ప్రజలే, కానీ మన నిమిత్తం వాళ్ళని కఠినపరిచారు. మన నిమిత్తం వాళ్ళని ఏం చేసేటప్పుడు ఆయన కొంతకాలం 2000 సంవత్సరాల వాళ్ళని ఆ విధంగా దూరంగా ఉంచారు. ఆయన అంటే మనం అడిగి ఒలివ మొక్కలని, వాళ్ళు నిజమైన ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి నిజమైన ఒలివ మొక్కలు, ఆ వాటికి మనం అంతుకట్టాలంటే హల్లెలూయా. అందువల్ల ఇజ్రాయేలు జాతిని, అందుకనే ఇజ్రాయేల్ అనే వాళ్ళు ఉన్నారంటే దావీదు ఉన్నట్టే, మోషే ఉన్నట్టే, అబ్రహాము ఉన్నట్టే, అందరూ ఉన్నట్టే. అందులో బైబిల్ ఏదో కథే కాదు, ఏదో అలాగే భయపడతామని చాలా మంది ఏమంటారు చెప్పండి. ఏదో అలా భయపడతామని ఆ పాస్టర్ అలా చెప్తుంటారయ్యా, ఏదో భయపడి అలాగనే మందిరం కట్టామని, అలాగనే ఏదో భయపడి దమ్మకాయాలు కానుకుని ఏమి ఇచ్చేస్తామని, వాళ్ళు ఏదో కావాలి కదా వాళ్ళకి. అలాగే ఏదో భయపడి సరస్వతి మీద భయపడితే ఏదో మంచి పనులు చేస్తామని అలా ఇది చెప్తుంటారు. అలా అనుకుంటారు చాలా మంది. బైబిల్ చెప్పేది సత్యం. హల్లెలూయా. ఇజ్రాయెల్ ఉన్నారంటే ఏమండి, అబ్రాహాము వీళ్ళందరూ కూడా పెట్టి లెక్క. అదే మరి ఇప్పుడు వాళ్ళు ఎవరి సంతానం అని చెప్పుకుంటారు? అబ్రాహాము సంతానం అని చెప్పుకుంటారు. మరి అరబ్బులు ఉన్నారు అంటే ముస్లిమ్స్, అరబ్బులు ఉన్నారంటే ఇస్మాయిల్ ఉన్నట్టు లెక్క. అదేనా వాళ్ళు కూడా ఇస్మాయిలు. కాబట్టి పిల్లరా, అందువలన మరి ఇజ్రాయెల్ దేశం ఉందంటే మరి వాళ్ళు ఉన్నట్టే లెక్క కదా. మరి హల్లెలూయా. మనల్ని సేవిస్తున్నవాడు, నమ్మదగిన వాడు, ఆయన నిన్న నేడు నిరంతరము
ఏకరీతిగా ఉండేవా. హల్లెలూయా హల్లెలూయా. చెరుకులు దోతాలే పరేశోకులు పరేశోకులే చెరుకులు దోతాలే పరేశోకులు పరేశోకులే స్వరామే పరమాంగో సుకులమే గోంగే పావనే స్వరామే పరమాంగో సుకులమే గోంగే పావనే. హల్లెలూయా 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 గ్లోరీ హల్లెలూయా 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 హల్లెలూయా. తన ప్రజలను ఆయన కాపాడుకునేవాడు. ఎందుకంటే ఆ వాగ్దానాన్ని నెరవేర్చాలంటే ఏం చేయాలి చెప్పండి? ఇజ్రాయేలుని అంజూరపు చెట్టు చిగురించును అని చెప్పాడనంటే చిగురు ఆ దేశాన్ని మరలా ఎండిపోయిన దేశాన్ని ఎడారి దేశాన్ని చిగురు మరలా చిగురేయడం కోసం మరలా ఇజ్రాయేలు తిరిగి రావడం ద్వారా మరలా దేశం ఏమైపోయింది చెప్పండి? చిగురించింది, స్వతంత్రం వచ్చింది 1948. కాబట్టి మనకి స్వతంత్రం వచ్చిందంటే మిగతా చెట్టు కూడా చిగురించాయి. హల్లెలూయా. కాబట్టి మనం ఆరాధిస్తున్న వాడు శక్తిమంతుడు, కెరూబుల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడేటువంటి ఆరాధనీయుడు. ఆయనే ఆరాధనకు పాత్రుడు. అందుకని ఆయన వారు చిగురించినప్పుడు ఆయన రాకడ సమీపంగా ఉందని తెలుసుకొని హల్లెలూయా. కాబట్టి వాళ్ళ విషయం అంతటితో మనం అక్కడ చూద్దాం. తర్వాత మన విషయాన్ని మనం చూస్తే ఆరంభంలో మన 12 మంది అపోస్తలుల ద్వారా ఆయన గురించి సువార్త అన్యజనులకు ప్రకటించబడ్డారు. ఈ సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ రోజుల్లో రోమా గవర్నమెంట్ సువార్త ప్రకటించలేకుండా చాలా మంది క్రైస్తవులని శారీరకంగా ఈ క్రైస్తవులనే వాళ్ళని లేకుండా చేయాలని క్రైస్తవులు సంహరించడము, శ్రమల పాలు చేయడము, హింసించడము, చాలా భయంకరంగా వేదనకు గురి చేయడము ఇవన్నీ జరుగుతూ వచ్చాయన్నమాట. అంటే శారీరకంగా మొట్టమొదట అంటే ఇజ్రాయిల్ ఎలాగైతే నాశనం చేయాలని సాతాను చూశాడో క్రైస్తవులను కూడా అలాగే నాశనం చేయాలని చూశాడు. హతసాక్షులు అయిపోయాడు చాలా. దానికి సంబంధించిన చరిత్రలో కూడా ఉన్నాయి. రోము అందుకని రక్తము చేత మొత్తిల్లినటువంటిది ఉంది. రోము అంటే అది సాతాను యొక్క బలమైన ఆయుధం, అది మనుషులను చంపడానికి. ఆ టైంలోనే పౌరులు కూడా క్రైస్తవుల మీద ద్వేషం పెంచుకుని హింసిస్తూ చంపడానికి దురాలోచనలు, పరిశ్రమలు, సభ్యుకైలు, ఆ మత సంబంధమైన వారు చెప్పినట్లుగా నడుస్తూ ఆ విధంగా నడుస్తూ ఉన్నాడు అతను. కానీ దమస్కు దేవుడి దగ్గరికి వచ్చిన ఒకసారి అతడు వెళుతున్నాడు క్రైస్తవులను ఏదో చేయాలని. దమస్కు దేవుడి దగ్గరకు వచ్చేటప్పుడు సూర్యుని వెలుగు కంటే వెలుగు ప్రకాశించింది. అప్పుడు దేవుడు అన్నాడు, సౌలా సౌలా నువ్వేళ నన్ను హింసిస్తున్నావు. నువ్వెవరు అంటే నువ్వు హింసించినటువంటి మెస్సీని నేనే. క్రైస్తవుని హింసించడమే ఆయన హింసించడం. అప్పుడు ఆ సౌలు కాస్త ఏపాడు చెప్పండి, పౌలు రమ్మాలి అంటే శారీరకంగా చంపడం, శారీరక క్రైస్తవుల్ని ప్రాణాలు తీసేయడం. ఒక స్తంభాన్ని కట్టి క్రైస్తవుల్ని కింద మంటలు ఇచ్చేవారు. ఆ విధంగా రంపములతో 2 కాళ్ళ మధ్య క్షమించండి అంటే జరిగిన విషయాలు చెప్పాలి కాబట్టి 2 కాళ్ళ మధ్య పెట్టి రంపములతో కోసేసేవారు. మీరు అర్థంలో పైకి ఇలాగా కోసేసేవారు.
అంతేకాదు క్రైస్తవులు కొంతమందిని రోమిలు మనకి ఏ విధంగా ఆటలు జరిగేటప్పుడు చూస్తూ ఆ మెట్లు స్టెప్స్ గా ఉంటాయి అనమాట, గ్రౌండ్ గా ఉంటుంది అనమాట. ఆ స్టెప్స్ మీద కూర్చొని ఆటలు ఆడుతూ ఉంటే చూస్తుంటారు. అలాగే క్రైస్తవులు అందరూ కూడా తీసుకొచ్చేవారు అనమాట గ్రౌండ్లోకి. రోమా చక్రవర్తి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా కూర్చొని ఆ క్రైస్తవులు వచ్చి మోకరిని ప్రార్థన చేసుకుంటా ఉండేవారు. ఆ యొక్క ఆకలితో ఉన్న సింహాలను వాళ్ళ మీద వదిలేసేవారు అన్నమాట. అటు ఇటు పారిపోకుండా చుట్టూ గోళ్ళు ఉండే. ఇంకా వాళ్ళని ఏం చేశారంటే ఆ సింహాలు వచ్చేసి వాళ్ళ మెడ దొరికితే మెడ లాగేయడం, కాళ్ళు దొరికితే కాళ్ళు లాగేయడం, పొట్ట దొరికితే పొట్ట లాగేయడం, వీపు దొరికితే వీపు లాగేయడం, మనుషుల్ని చీల్చి చెండాడే క్రైస్తవులు చంపేశారు. ఇప్పుడు రాసిన దాని గురించి ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘమని వాళ్ళని ఆవరించి శారీరకంగా చంపబడ్డారు. నీరో చక్రవర్తి రోము తగలబడిపోతుంటే ఇదేళ్ళు సంగీతం వాయించుకుంటూ కూర్చున్నారు. ఇది క్రైస్తవులు చేసిన పని అని. క్రైస్తవులు ఏం చేసి చెప్పండి, చాలా భయంకరంగా శ్రమలు పెట్టారు, హింసించారు, చాలా భయంకరమైన శ్రమలు ఇచ్చాయి. వాళ్ళు నిలబడ్డారు. వాళ్ళు ఇలాగా పారిపోవడం, రాజీ పడిపోవడం చేయలేడు. వాళ్ళు చేస్తుంటే మా ప్రాణాలు పోయినా సరే స్టెప్పులు చూడండి, స్టెప్పులు ఏం చేసేది వాళ్ళతో బట్టి చెప్పేసి నిలబడ్డారు వాళ్ళు. అంతేగాని తప్పైపోయింది, మీరేం చెప్తే చేస్తాం, మెసేజ్ వదిలేస్తాం అని రాజీ పడిపోయి మెసేజ్ వదిలేనిది, క్రీస్తుల బోధనలు వదిలేదు, రక్షణ వదిలేదు, రామాన్ని వదిలేదు. ప్రకటిస్తుంటే తీసుకెళ్లి శాసనాలు పడేశారు. పేతురులు కానీ పౌరులు శీలను కానీ శాసనాల్లో వేసినప్పుడు వాళ్ళు ఏం చేశారు చెప్పండి, ప్రార్థన చేశారు. సమాజం ప్రార్థన చేసింది. పౌరులు శీలను పాటలు పాడుతూ ఉంటే శరసాల కదిలిపోయింది. ఆ విధంగా శారీరకంగా శ్రమలు, హింసలు, బాధలు, చంపడాలు, ఆ విధంగా క్రైస్తవుల్ని నిర్మూలన చేయాలని సాతానుడు చాలా తంత్రాలు పడ్డాడు. కానీ సర్వశక్తిమంతుడు ఆయన వాగ్దానం చేసిన వాడు రెండవసారి వచ్చినప్పుడు 2000 సంవత్సరాల కృపకాలం అంటే అన్ని జనులకు మనకు కాలం 2000 సంవత్సరాలు మెస్సీ దగ్గర నుండి. కాబట్టి ద్వారా అన్ని జనుల్లో ఉండి ఆ యొక్క క్రైస్తవులు లేకపోతే సువార్త ప్రకటించేవారు నిర్మూలన కాకుండా, ఎందుకంటే ప్రకటించేవారు నిర్మూలన చేయాలని వారు చూస్తారు. ఎందుకంటే సువార్త వాళ్ళ ద్వారా పడుతుంది కాబట్టి. అందుకని వాళ్ళు అంటారు, దీన్ని మీరు బోధించడానికి వీల్లేదని ఎదురు పెట్టేది చేయాలనుకుంటే మేము మీ మాట వినడం వల్ల, ఆయన మాట వినడం వల్ల, మేము ఆయన మాట వింటాం తప్ప మీ మాట వినమన్నారు. ఆయన అంతగా ధైర్యంగా నిలబడ్డారు. ధైర్యముగా నిలబడ్డారు. అరేనయ్యా, ఆ తర్వాత వాడు ఏం చేశాడంటే ఇలాగ మనం నిర్మూలన చేయలేవు అని చెప్పి వాడు ఆత్మీయంగా బిలాము పద్ధతి ఉపయోగించాడు. ఇలా కాదు, దుర్బోధం తీసుకొచ్చేస్తే ఆత్మీయ వర్గమైన వాక్యాన్ని మీరు ఎలాగో చేస్తే సరస్వతి మంత్రి నాశనం చేస్తాడు, మనం చంపక్కర్లేదు అని కుట్రబంది సాతానుడు రోము ద్వారా ఏం చేశాడంటే ముగ్గురిది కానిస్టేబుల్ చక్రవర్తి, రోమా చక్రవర్తి ఆ కాలంలో ముగ్గురు దేవుడు సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు. సరస్వతి మంత్రి ఒక్కడంటే ఆయన ఇష్టపడతాడు. ఆయన బహుదేవతారాధన అంటే ముగ్గురుగా ఆయన మార్చి చేస్తాడు, ఒప్పుకోడు. అది సాతానుడు ఏం చేస్తాడంటే దాన్ని ఆ విధంగా తీసుకొచ్చాడు వాడు. అప్పుడు అంతేకాకుండా బాప్తిజాన్ని కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ బిరుదుల్లో ఇవ్వడం ఆరంభించాడు. అప్పటి వరకు నామములు ఆయన ఒక్కడే, దయ్యములు సైతము యాకోబు రాసిన ఉంటుంది, దయ్యములు సైతము ఆయన ఒక్కడే అవి విశ్వసిస్తున్నాయని. ఆ విధంగా పిల్లగా దుర్బోధనలు తీసుకొచ్చాడు. అందుకని ఒకసారి మనం చూద్దాం, అవి పౌలు కాలంలోనే ఉన్నాయి. ఆ నీరో చక్రవర్తి చూడండి, ఆ కాలంలో పౌలుని కూడా మెడమెరకేశాడు. మరి నీరో చక్రవర్తి పౌలు యొక్క శిరస్సును ఏం చేశాడు చెప్పండి, మెరకేశాడు. కాబట్టి పిల్లారా, నేను ఒకసారి 1వ కొరింథీయులకు రాసిన పత్రిక అనుకుంటాను, ఒకసారి చూడమ్మా 11వ అధ్యాయం. క్షమించండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చూడమ్మా. మీరు 11వ అధ్యాయం
13వ వచనం, ఎవరైనగా అతివారు అపోస్తుల వేషము ధరించుకునే వారైంది దొంగ అపోస్తులను వర్షగాండ్రులు పనివారమై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు. తానే వెలుగుదొంగ వేషం ధరించుకుని ఉన్నాడు కనుక వారి పరిచారకులను నీతి పరిచారకుల వేషం ధరించుకుంటా గొప్ప సంగతి కాదు. వారి క్రియలు చెప్పు వారికి అంతమో సాతానుడు వెలుగుదోత వేషం వేసుకున్నాడు. వాడి పరిచారకులు నీతి పరిచారకుల వేషం వేసుకుంటారు. నీతి పరిచారకులు అపోస్తుల వేషం. అందుకని పైన ఎవరాలని చెప్పండి, దొంగ అపోస్తులను మోసగాండ్రులు పనివారైనారు అని బైబిల్. నీతి పరిచారకుల వేషం వేసుకుని మీరు పైన మనం చూస్తే 11వ అధ్యాయం మొదట్లో 2వ వచనం, దైవాసక్తితో నేను ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషుని కనగా మెస్సీకు సమర్పించవాలని నేను ప్రదానం చేసేది కానీ సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి మెస్సీ ఎవరన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమో అని చూడండి. వాడు మనస్సులని అపిత్రము చేయాలి, వాళ్ళ హృదయాలని అపిత్రం చేస్తే సరిపోతాది అని చెప్పి వాడు ఏం చేశాడనంటే మెస్సీయులను సరళత నుండి పవిత్రత నుండి తెలియకపోతే అపిత్రులు అయిపోతారు అని ఆ సాతాను ఏం చేశాడండి, కాన్స్టంటైన్ చక్రవర్తి కాలంలో అప్పుడు సాతాను యొక్క పరిచారకులు అపోస్తుల వేషం వేసుకుని వాళ్ళు తత్వాన్ని గురించి బోధించడం, క్రిస్టమస్, మరియమ్మ ఆరాధన ఇవన్నీ ఒకదానితో రోమే. అందుకనే రోమే ఎప్పుడు కూడా సర్వశక్తిమంతుని యొక్క శత్రువు అయింది, మెస్సీని చంపింది. అదే మరి పిలుపు మనం చూస్తే యోహాను చంపింది ఎవరు చెప్పండి, వాళ్ళే. అలాగే మనము అపోస్తులను కానీ క్రైస్తవులను కానీ చాలా మందిని చంపింది వాళ్ళే. ఈదులు కొంత క్రైస్తవులు హింసించారు కాదండి. తర్వాత ప్రపంచం చెందిపోయారు వాళ్ళు. తర్వాత వీళ్ళు ఏమైపోయారు, క్రీస్తు 70 వెళ్ళిపోయారు. తర్వాత వీళ్ళే రోమా ప్రభుత్వమే. ఆ ప్రభుత్వం కాస్త ఏమైపోయిందంటే రోమా ప్రభుత్వం కాస్త పోపుల ప్రభుత్వంగా మారిపోయింది, రోమన్ క్యాథలిక్ సంఘంగా మారిపోయింది, అది వేషగా మారిపోయి రోమ్ అనేటువంటిది ఈ తత్వము విగ్రహారాధన బైబిల్ మార్చేసి పోపుకు అధికారం ఉందని చెప్పి బైబిల్ మార్చేసి సొంతగా బైబిల్ తయారు చేసి రకరకాల విధానాలు తీసుకొచ్చి ఆత్మీయంగా క్రైస్తవులని చంపడం ప్రారంభమైంది, సంహరించడం ఆరంభమైంది. గుర్తుపెట్టుకోవాలి, మొట్టమొదటి శారీరకంగా చంపడం, తర్వాత ఏం జరిగింది చెప్పండి, ఆత్మీయంగా సంపన్నుడైన వాడు రకరకాల బైబిల్లో అంటే క్రైస్తవుల్లోనే వేషం వేసుకునేవాడు, క్రైస్తవులే మోసం చేసేవాడు అనమాట. వాడొక దొంగ, ఏదైనా వాడొక దొంగ. ఆ విధంగా నాశనం చేయడం ఆనందించేప్పుడు ఆత్మీయంగా నాశనం చేయడం, ఆత్మీయంగా సంబంధించి అనేక మంది క్రైస్తవులు ఆ దుర్బోధనలను నశించిపోతున్నారు అన్నమాట. బ్రాహ్మణ కాదు సంఘంగా మారిపోయారు, చాలా మంది పడిపోయింది. అవ్వ ఏదో ఎలా పడిపోయిందో ఈ మొట్టమొదటి సంఘం కూడా అలాగే పడిపోయింది. అపోస్తుల బోధనలు నమ్మి తర్వాత ఆమె ఏమైపోయింది చెప్పండి, రోజు విశ్వాసం పడిపోయి. అందుకని లౌకిక సంఘాలకు వచ్చినప్పటికీ ఎక్కడ సత్యం లేదు. ఆయన బయట ఉన్నారు, సంఘాలు బయట ఉన్నారు, లేడు లోపల లేడు, సంఘాలు లేడు, ఏ సంఘంలో లేడు. అందుకని 7 సంఘ కాలంలో 7 దూతలను ఆయన పంపించాడు. ఎందుకంటే ఆ సత్యాన్ని చెప్పడానికి, ఆయన గురించి చెప్పడానికి 7 సంఘకాలాల్లో కూడా 7 దూతల్ని పంపించాడు. అయితే మనం ఇచ్చే సంఘకాలు సంఘకాలను చూసేటప్పటికీ సత్యం అనేది అపోస్తుల బోధ అనేది ఏ సంఘంలో కూడా లేకుండా రోమన్ క్యాథలిక్ సంఘము తీసుకొచ్చిన బోధనే ఆచారాలే ఆ క్రిస్టమస్ ఆ 2 దినాలు మిగతా సంఘాలను వ్యాపించాయన్నమాట. ఒకప్పుడు ఆ సంఘం నుండి బయటకు వచ్చిన సంఘాలు మళ్ళీ రోమన్ క్యాథలిక్ సంఘం ఆత్మ
ఆ సంఘాల్లోకి వచ్చేసింది. నూతన సంఘం, బాప్టిస్ట్ సంఘం, పెంతెకోస్తు సంఘం, ఎస్సీ సంఘం, అన్నిటిలో కూడా పెంతెకోస్తు సంఘాలు, అన్ని సంఘాల్లో కూడా రోమన్ ఆత్మ ఆచారాలు వస్తూ వచ్చి ఆత్మీయ సంఘాలన్నీ కూడా చచ్చిపోయాయి, ఆత్మీయ సంహరించబడి ఉన్నాయి. అయితే మరలా మొదలు రెండవ రాకడ ముందుగా బైబిల్ చెప్తుంది, ఆ భయంకరమైన మహాదినము రాకమునకు ప్రవక్త అని ఏలియాని పంపుతారని చెప్పాడు. వాగ్దానం చేసిన వాడు ఈ లౌదీయ సంఘకారుడు ఏలియాని పంపించాడు. ఆ ఏలియా ఈ లౌదీయ సంఘకారుడు రంగం మీదకి వచ్చాడు. ఆయన బ్రహ్మం గారు, ఆయన తర్వాత 5 రకాల పరిచర్యలు ఉన్నాయి. ఆ 5 రకాల పరిచర్యలు జరిగాయి. మరలా అపోస్తుల బోధ, నామములు, బాప్తిజములు, అది ఒక్కడు, ఈ దుర్బోధనలు తప్పని, ఇది మహావేశ్వరి, ఈ రోమన్ సంఘము మహావేశ్వరి, ఈ సంఘాలను కూడా దాని పిల్లలని సమస్త విషయాలు కూడా బయలుపరచబడినప్పుడు ఆ సంఘాల నుండి, ఆ మత సంబంధమైన వాటి నుండి ఆయన మొదలు బయటకు వచ్చేసింది. నువ్వు అలాగే బయటకు వచ్చావు. ముందు నువ్వు సరైన సమయంలో లేవు. అదే సత్యం అనుకుని వాదించావు, అదే సత్యం అనుకుని బోధించావు, అదే సత్యమైన దానికోసం పోరాడావు. మా సంఘం బాప్టిస్ట్ సంఘం ఇదే కరెక్ట్ అని, మా సంఘం నూతన సంఘం ఇదే కరెక్ట్ అని, మా సంఘం ఇస్రాయేల్ సంఘం మాదే కరెక్ట్ అని, మా సంఘము మా యొక్క పెంతెకోస్తు సంఘం మాదే కరెక్ట్ అని ఆ విధంగా వాదించావు. ఆ సంఘాల్లో ఉంది, ఆ బోధనలో ఉంది, అదే కరెక్ట్ అనుకుని. కానీ అపోస్తుల బోధ, ఏడో వర్తమానం విన్నప్పుడు అది సత్యం కాదని తెలుసుకుని ఆయన దగ్గరకు నువ్వు, ఎందుకంటే అపోస్తుల బోధ నిన్ను ఆకర్షించింది, వాక్యం నిన్ను ఆకర్షించింది, అది దుర్బోధనని తెలిసిపోయింది. అప్పుడు పిల్లరా ఈ విధంగా నువ్వు ఆ సంఘ శాఖ నుండి బయటకు వచ్చావు. అందుకని ఏలియా వర్తమానం ఏంటంటే పిల్లలు తండ్రులతో తిప్పుట, తండ్రులు అంటే అపోస్తుల వైపు తిప్పుట, అపోస్తులు బోధ వైపు తిప్పాడు. అంటే బ్రహ్మం గారు ఏదో చేశారని కాదు, ఇది అర్థమైందా? అంటే బ్రహ్మం గారు సొంతంగా చెప్పారని కాదు, అపోస్తుల బోధ. అందులో బైబిల్లో ఒకటి కలపకూడదు, ఒకటి తీసేయాలి. అపోస్తులు ఏం చెప్పారో దాన్ని చెప్పాడు. అయితే అది అర్థం కాక ఇదేదో కొత్త బోధన చెప్పాడు, అయిపోదించాడు జాన్సన్ గారు, ఇలాంటి ఆ బ్రహ్మం గారు ఏ చెప్పేశారని వాళ్ళ మీద అనేకమైన దుర్బోధలు, అనేకమైనటువంటి రకరకాలుగా దుష్ప్రచారాలు మనం బయట చూస్తూ ఉన్నాం. కానీ పిల్లారా, సర్వశక్తిమంతుడు, ప్రేమ కలిగిన వాడు, ఈ లౌదీయ సంఘకాలను ఏదవుతుంది పంపించడం ద్వారా చూడండి, మరలా ఈ లౌదీయ సంఘకాలం ఆయన కోసము కోర్చబడింది. అదే ఆ విధంగా కోర్చబడమే, ఒక చోట పోగు చేయబడమే, ఆర్భాటము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇప్పుడు మరలా ప్రధాన శబ్దము, అలాగే మూఢధ్వని. అందుకని ప్రకటన గ్రంథము 3 అధ్యాయంలో 7 సంఘాలు ఉంటాయి. 4వ అధ్యాయంలో ఎక్కిరమరేశ్వరం 3 అధ్యాయులు అయితే ఇప్పుడు 4వ అధ్యాయంలో ఎక్కిరమని పిలుస్తాడు. ప్రపంచంలో ఉనికి వచ్చేసి ఆశయానికి వచ్చింది. అందుకనే ఇప్పుడు కూడా బ్రహ్మంగా సంఘాల్లో ఆత్మీయంగా వాడు చాలా దుర్భోగం తీసుకొచ్చేసి వాడు కూడా 200 అక్కడ జరిగిందని, బ్రహ్మం గారు క్రీస్తు అని అలాంటి దుర్భోగం తీసుకొచ్చి చాలా మందిని ఆత్మీయంగా చంపేశాడు, సంహరించాడు వాడు. కానీ అపోస్తుల బోధ మీద కొద్ది మంది మాత్రమే ఈ యొక్క మూఢధ్వని కోసము, ప్రధాన శబ్దం అంటే మృతులకి, మూఢధ్వని వధువుకి 1996లో ఆయన రాజ్యం మీదకి వచ్చాడు. హల్లెలూయా. చూడండి, వాడు మొట్టమొదటి శారీరకంగా చంపడం, ఆత్మీయంగా చంపడం. మన సర్వశక్తి మీద ఏం చేస్తాడు చెప్పండి? మరి కొద్దిమంది రక్షించబడతారని చెప్పాడు. కాబట్టి కాలంలో నిద్రలోకంలో తెలుసుకుని ఇలాగూ చేయడి, శ్వాస రక్షణ సమీపంగా ఉన్నది. ఈ లేఖనాలన్నీ నెరవేర్చబడి నిమిత్తమై బుద్ధి లేని కన్నా ఆయనతో పాటు ఎత్తబాటుదని
ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అందుకని మరలా ఆయన చివరి కాలంలో ఆయన అపోస్తల బోధన మరలా తీసుకొచ్చి తను మరలా కొంతమంది రక్షించి ఆయన యొక్క రెండవ రాకని ఏక చుక్క రెండవ రాకని ఆయన బయలుపరుచుకుంటున్నాడు. హల్లెలూయా. అందుకని సాతానుడు అక్కడ ఇందులో నాశనం చేయలేకపోయాడు. ఆత్మీయంగా నాశనం చేశాడు, శారీరకంగా నాశనం చేయలేదు. ఇక్కడ క్రైస్తవులు కూడా ఆత్మీయంగా నాశనం చేశాడు, శారీరకంగా నాశనం చేయలేకపోయాడు. మరలా ఎక్కడికి వచ్చాడు? ఆత్మీయంగా మరలా ఏం చేశాడు చెప్పండి? ఆయన సర్వశక్తి మంత్రి ఏ దూతను పంపించి మరలా చిగురింపజేశాడు. ఆయన నమస్కారం. హల్లెలూయా. ఎందుకంటే వృక్షాన్ని అంటే పసర పురుగులు, గొంగళి పురుగులు, ఇలా 4 రకాల పురుగులు తినేసాయి. మరలా 7వ దూత కాలంకి వచ్చినప్పుడు మరలా అన్ని కూడా చిగురించాయి. అపోస్తల బోధ మరలా రెండవ రాకడలో. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నావా అంటే సర్వశక్తి నివాస స్థలము, మెస్సీయ నివాస స్థలము. 1000 ఏళ్ళు నివసించేది అక్కడ ఆయన. హల్లెలూయా. అందుకని ఆయన నివాసం మొట్టమొదటి గుడారాల్లో నివాసం చేశాడు. ఆ తర్వాత ఆయన సొలొమోను కాలంలో దేవాలయంలో నివాసం చేశాడు. అదేంటండి? ఆ తర్వాత మన శరీరం అనే ఆలయాల్లో నివాసం చేశాడు. ఇప్పుడు మనలో నివాసం చేస్తున్న ఆయన మనతో పాటు 1000 ఏళ్ళు ఆయనతో సదా మనం ఉండబోతున్నాం. హల్లెలూయా. అప్పుడు మనం ఆత్మీయంగా చూడడం కాదు, శరీరంతో ఆయన మనం చూస్తాం, శరీరంతో ఆయనతో జీవిస్తాం. ఆత్మీయంగా శరీరమైన ఆలయంలో ఉన్నాడు ఆయన. కానీ అక్కడ శరీరంగా ఆయన కలుసు ముందు మధ్యాకాశంలో కలుసుకుంటాం, తర్వాత ఆ 1000 ఏళ్ల పాలలో కలుసుకోవడం జరుగుతాం. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ముగింపులో ఎత్తబడి సమయంలో ఉన్నాం. అంటే మేము ఏం చేస్తామంటే ఎక్కిరా, లోకం మీద మనసు పెట్టకుండా వీటి మీద మనసు పెట్టద్దు. ఇంకా అన్నిటి మీద మనసు పెట్టే సమయం అయిపోయింది. ఈ మనసు ఇప్పుడు అంతా కూడా ఏంటంటే ఆయన మీద మనసు కలిగి ఉన్నారు. వాళ్ళ శరీరాలు మారి అప్పుడు ఈ లోకం పని ఏమైపోద్ది? శ్రమలో లోపడిపోద్ది. అంటే మోసే వస్తారు మరి ఎత్తబడిన తర్వాత. అప్పుడు ఆ యొక్క ఎముకల దగ్గరికి వెళ్తారు. ఉంటుంది ఎముకలు. అందుకు ఎముకలు అంటే ఎవరు చెప్పండి? ఇజ్రాయేల్. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మోషే ఏలియా మెస్సీని గురించి బోధిస్తారు. మొదటి రాకలో నిరాకరించారు కదా, మరి అదే మెస్సీని గురించి అపోస్తులు ఏవైతే బోధించారో అదే బోధ నామము ఒక్కడే. ఆ బోధ, ఆ బాప్తిజము ఈదులకు బోధిస్తాం. మనం అప్పుడు ముందే ఉన్నాం. మన సమయం అయిపోయింది. మనం అక్కడ కొనుక్కోబడతాం. లోకములు విడిచిన వారు నిత్య నివాసులు ఉంటే నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందం కలిగిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఏదైనా నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందం లేకుండా ఇన్ని కుప్పి గంతులేసినా రావు. అక్కడ ఏం రావు. వింటున్నాను కదా, వస్తున్నాను కదా, వింటున్నాను కదా, వెళ్తున్నాను కదా. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నీతిగా జీవించకుండా వాళ్ళతో వెళ్తూ అసూయపడుతూ విరోధంగా ఉంటూ గర్వంతో ఉంటూ ఆయన ఆనందించకుండా వాళ్ళని హింసించి విడమించి హింసించి ఆనందపడుతూ సంతోషపడుతూ రావు. అలాంటి రారు. నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఇది కనుక పేరు వస్తారు. ఎందుకంటే ఇది లేకుండా నువ్వు ఇది ఏ విధంగా ఉన్నాను ఆయన రాజ్యానికి వస్తాను ఆశ పెట్టుకున్నాం వేస్ట్. అందుకని నువ్వు ఆయన రాజ్యానికి రావాలంటే ఈ రాజ్యముగా నువ్వు మారి ఉండాలి. హల్లెలూయా. నీ గురి దీని మీద ఉండాలి. నీ గురి దేని మీద ఉండాలి చెప్పండి. అంతేగాని వీళ్ళని ఎప్పుడు సంహరిద్దామా, వాళ్ళని ఎప్పుడు సంహరిద్దామా, వీళ్ళని ఏం చేద్దామా, వాళ్ళని ఏం చేద్దామా అనేటువంటి దృష్టితో ఉన్నావు అనుకో, నువ్వు రావు. వాక్యం అలా చెప్తుంది. అర్థమైందా? వాక్యం ఏం చెప్తుంది చెప్పండి. నువ్వు ఆయన సన్నిధికి రావాలంటే రాబడాలంటే ఎలా ఉన్నా పర్లోకి వచ్చేస్తారని బైబిల్ చెప్తున్నా. ఎలా ఉన్నా వచ్చే పని అయితే మనం కూడుకోవాల్సిన పని లేదు, ప్రార్థన పాడుకోవాల్సిన పని లేదు, వాక్యం ఇవ్వాల్సిన పని లేదు, ఆరాధన చేసుకోవాల్సిన పని లేదు, ఏమి పని లేదు. ఆ నీతి, ఆ సమాధానము, ఆ పరిశుద్ధాత్మ ఆనందము అంటే ఆ పరిశుద్ధాత్మగా ఆయన వాక్యాన్ని బట్టి ఎల్లప్పుడూ ఆనందిస్తూ ఉండేవాడిని.
ఆయనగా వాక్యమే, ఆయనగా వాక్యమే కనుక ఆ వాక్యాన్ని బట్టి ఎవరైతే ఆనందిస్తూ ఉంటారో వారే ఎత్తబడతారు. చాలాసార్లు చెప్పాడు, లోకాలను నీతిని చూసి రక్షించాడు ఆయన. అలాగే మొదటి రాకడను సమాధానాన్ని బట్టి రక్షించారు. ఇప్పుడైనట్లయితే పరిశుద్ధాత్మల ఆనందం ఎవరు కలిగి ఉంటారు వారిని తీసుకుపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నిశ్చింతలన్నీ కూడా అప్పగించేసి, అందుకని చింతలు లేకుండా ఆయన ఆనందంతో. కాబట్టి మనం ఎత్తబడిన తర్వాత మోషేనే వస్తారు, వాళ్ళు సువార్త బోధిస్తారు. అప్పుడు మరలా ఎముకలను ఏం చేస్తాడు, నేలమీద మాంసము ధరించుకుంటాయంటే మరలా 1,00,000 ఇజ్రాయెల్ అందరూ నమ్ముతారు అపోస్తలుల బోధ మెస్సీని బట్టి. అలాగే పిల్లారా, అపోస్తలుల బోధ నామముల బాప్తిజము ఆయన ఒక్కడు. మోషే ఏలియా బోధని ఇజ్రాయెల్ అందరూ విశ్వసిస్తారు, యూదులు మాత్రం అందరూ కాదు, 1,44,000 మంది మాత్రమే. ఇప్పుడు ఆత్మ సంబంధముగా ఇజ్రాయెల్ అంటే మెస్సీ ద్వారా అబ్రహాము సంతానం అవుతారు. మనము కూడా మెస్సీ ద్వారానే అబ్రహాము సంతానం. మరి ఇంతకు ముందు అంటే వాడు ఇస్సాకుని బట్టి అబ్రహాము సంతానం అయ్యారు, యాకోబుని బట్టి అబ్రహాము సంతానం అయ్యారు, యోసేపుని బట్టి అబ్రహాము సంతానం అయ్యారు. అంతేగాని మెస్సీని బట్టి కాదు, రక్తం వల్ల కాదు, నిష్కలంకమైన గొర్రెపిల్ల రక్తం వల్ల కాదు. ఆ కాలంలో వాళ్ళు ఈ దూడలు లేకపోతే గొర్రెలు మేకలు కోవలు రక్తము ద్వారా వాళ్ళు ఏమైనా చెప్పండి, వాళ్ళు తమ పాపాలు ఒప్పుకునేవారు. కానీ ఏటేట బళ్ళు అర్పించాల్సి వచ్చేది. ఇంకా వాళ్ళు ఏటేట బళ్ళు అర్పించకుండా ఒక్కసారి 2000 సంవత్సరాల క్రితం మన కోసమును, ఒక్కసారి మన కోసమును, యూదుల కోసమును ఆయన బలయ్యాడు. మనొక్కడి గురించే కాదు, యూదుల గురించి కూడా. అందుకని వాళ్ళు మనకి ఏదైతే బలు నడిపించడం ఉండదు. యాజకుడి దగ్గర గొర్రెలను తీసుకొచ్చేసి, పావురాలు తీసుకొచ్చేసి వాటి మీద చేయబెట్టి ఇతని పేరున ప్రార్థన చేయడం, ఆ రక్తాన్ని తీసుకుని వెళ్ళి బలిపీఠం మీద ప్రోక్షించడం, ఇంకా అలాంటిది ఏమీ ఉండదు. ఆయన గొర్రెపిల్ల రక్తాన్ని చిందించాడు. కాబట్టి వాళ్ళు అబ్రహాము సంతానముగా, నిజమైన సంతానము, మెస్సీని బట్టి అబ్రహాము సంతానం అవుతారు. అందువల్ల ఇప్పుడు మనము వాళ్ళు ఒకటైపోతారు. హల్లెలూయా. కారణం ఏంటి? వాళ్ళ మీద ఉన్న నామం ఒకటే, మన మీద ఉన్న నామం. వాడు కలిగి ఉన్న రక్తం ఒకటే, మన మీద ఉన్న రక్తము ఒకటి. వాడు నమ్మిన బోధ ఒకటే, మనం నమ్మిన బోధ. వాళ్ళు నమ్మిన మెస్సీనే, మనం నమ్మింది కూడా. హల్లెలూయా. ఈ గొర్రెలు ఆ గొర్రెలు ఏం చేస్తున్నారు చెప్పండి? ఏకము. అప్పుడు సాతానుడు నాశనం చేయగలిగాడా? వాడు సంహరించగలిగాడా? ఇక వాడు సంహరించడం ఇంకేమి బంధించబడతారు. హల్లెలూయా. ఇంతకాలం వాడు సంహరించాలని క్రైస్తవులను కానీ యూదులను కానీ రకరకాల ప్రయత్నాలు చేసి కుతంత్రాలు బండి. తంత్రం అంటే మోసం. అదేనా ఏదో ఒక వేషంలో వచ్చి మోసం చేస్తారు. ప్రత్యక్షత కలిగిన వారు మోసపోరు. మనకు ప్రత్యక్ష ఉంది కాబట్టి ఎవరు రెండవ రాకడలో దుర్బోధులు ఉన్నారో మనం ఖచ్చితంగా చెప్పడం, మనం తెలుసుకొని ప్రత్యేకంగా మనం వెళ్తున్నాం. అభిషేకం అనేది మనం ప్రత్యేకపరుస్తుంది. హల్లెలూయా. అందుకని మనకి ఎవరు ఏమి చెప్పక్కర్లేదు. బ్రహ్మన్ గారు ఉన్నారు, జాన్సన్ గారు ఉన్నారు. ఆ రోజులో నామము ద్వారా రక్షణ ఆయన ఒక్కడే చెప్పారంటే వాళ్ళకు ఒక ప్రత్యక్ష ఉంది. సాతాను ఏ విధంగా వచ్చి మోసం చేస్తున్నాడు సంఘాలని తెలుసు. సాతాను యొక్క తంత్ర కుతంత్రాలు తెలుసు. అందుకనే అవి తంత్ర కుతంత్రాలని మోసపు వద్దలు అటువంటి బయటకు రమ్మనిపించారు. మనం కూడా రెండవ రాకడ 1960 జరిగిందని, వధువు రాకడని స్త్రీ బోధనలు తీసుకొచ్చి, సూర్య బోధనలు తీసుకొచ్చి, రకరకాల బోధనలు తీసుకొచ్చి వాడు మోసం చేస్తున్నాడు. వాడి తంత్రాలు మనకు తెలుసు. అందుకని మనం మోసపో. వాడు ఏ వేషంలో వచ్చినా మోసం. అపోస్తలుల వేషం వేసుకొని వచ్చాడు అప్పట్లో.
నిజమైన క్రైస్తవులు మోసపోలేదు. అర్థమైంది మీకు? ఏర్పరచబడిన వారు మోసపోరు, ప్రత్యక్షపడింది. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు మనం ఒకటి. ఇక మనల్ని ఇంక ఎవరు వీళ్ళ పాలనకి వెళ్తే ఎవరిని ఇక సంహరించలేరు, సాతానికి నాశనం ఇచ్చేయలేడు. యుగాలు ఆయనతో, సదా ఆయనతో ఉండే జనముగా మనం ఉండబోతున్నాం. ఆ సరశక్తి నుండి నివాస స్థలములో మనం ఉండబోతున్నాం. ఇప్పుడు పిల్లారా, ఆ నివాస స్థలములు ఆ యొక్క అరబ్బుల యొక్క మసీదులు అక్కడ రథమైన ఇప్పుడు దాన్ని హేమైందంటారు. అక్కడ దాన్ని నిర్మూలన చేయబడి మరలా మందిరం వాళ్ళు కడతారు. హల్లెలూయా. అవన్నీ జరుగుతాయి. కాబట్టి మనకు సంబంధించిన లేఖనాలు ఇప్పుడు మనం నెరవేరుతున్నాయి. ఇక మనము సంహరించబడినటువంటి వారంలో ఉండిపోతాయి. సాతాను యొక్క శారీరకంలో కానీ ఆత్మీయంలో కానీ ఇక మోసం చేయలేడు, చంపలేడు. వారు ఏ వేషం వచ్చింది వేసుకొని కూడా మనం ఏది చేయలేదు. అలాంటి రాజ్యంలో మనం వెళ్ళబోతున్నాం. అలాంటి దేశంలో మనము వెళ్ళబోతున్నాం. హల్లెలూయా. అందుకని జయము జయమని మనం పాడుకుంటూ వెళ్ళిపోతాం. మహిమా ప్రభావం సత్య స్వరూపి సర్వాధికారి చెల్లును నీకే స్తుతి స్తోత్రం. జయము 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 వర్తమానములో జయము జయము జయము. హల్లెలూయా. ఇంతవరకు మనము వాడి తంత్రాలను మనము జయిస్తూ వచ్చాం. ఇప్పుడు చివరి సమయంలో మరణాన్ని జయించి మనం వారు తంత్రాలు జయించిన వారే మరణాన్ని జయిస్తారు. మరణమైన శరీరంతో ఎత్తబడతారు. ఇక ఎవరు ఎప్పటి ఎవరు నిన్ను సంహరించలేదు. హల్లెలూయా. లేనప్పుడు అది బంధించబడతారు, మళ్ళా వారు ఇవ్వబడతారు. అప్పుడు కొంతమంది భూమి మీద ఉంటారే, వాళ్ళని పోగేసుకుని ఇశ్రాయేలు యుద్ధానికి వస్తాడు. అప్పుడు గోగు మాగు యుద్ధం జరుగుతుంది. ఏళ్ళ పాలన ముందు అర్మగెద్దెల యుద్ధము అదే శ్రమకాలం చివరిలో జరుగుతుంది. మోషే అయిన తర్వాత జరుగుతాయి. అది అర్మగెద్దెల యుద్ధం. అలాగే 1000 పాలన తర్వాత గోగు మాగు యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం దగ్గర నుండి నిత్యత్వం ఆరంభమవుతుంది. ఎర్మగెద్దెల యుద్ధం దగ్గర నుండి 1000 పాలన ఆరంభమవుతుంది. హల్లెలూయా. ఈ ప్రపంచంలో 2 ప్రపంచ యుద్ధాలు జరిగాయి. 3వ ప్రపంచ యుద్ధం రాబోతుంది. 3వ ప్రపంచ యుద్ధం అంటే మామూలుతో జరుగుతుంది. కాబట్టి పిల్లరా 3వ ప్రపంచ యుద్ధం. దాని తర్వాత మరలా 4వది 1000 పాలన తర్వాత తల్ల ఉంచుకోండి. మనం ఎంత ధన్యులమో. హల్లెలూయా. లోకంలో ఏమి శాశ్వతం కాదు. ఎందుకంటే వీటన్నిటి కూడా ఒక ముగింపు ఉంది. దానికి ఒక ముగింపు, స్వార్థం ఒక ముగింపు ఉంది. ఆ స్వార్థం కూడా ముగించబడింది. మనం తెలుసుకున్నాం. లోకానికి అవన్నీ తెలియదు. లోకం ఎందుకు ఎంత కాలం ఉందో ఇంకా ఉంటుంది అనుకున్నారు. ఏమడు. ఎందుకంటే ఈ భూమిని ఎంతకాలం ఆయన ఎందుకు ఉంచాడు, ఈ మనుషులు ఎంతకాలం ఎందుకు ఉంచాడు ఈ విధంగా అంటే స్వార్థ నిమిత్తమే. ఇక స్వార్థ సాక్షార్థంగా బోధిగంతములకు సువార్త ప్రకటించబడింది. ఇంక సువార్త ద్వారాలు మూయబడ్డాయి. అందుకని ఇప్పుడు మీకు అంతం తర్వాత అంతం వచ్చినది. ఇప్పుడు మనం అంతంలో ఉన్నాము, ముగింపులో ఉన్నాము. అందుకని ఆయన రాకడే
అన్నిటి యొక్క అంతము, 7వ ముద్ర అన్నిటి యొక్క ముగింపు. ఇక లోకంతో ఆయనకు పని లేదు, అదే కాల్చేతని లోకంతో పని. ఇంతకుముందు అయితే లోకంతో పని ఉంది. ఎందుకు? స్వార్థ ప్రకటించడానికి. మనుషులతో అవసరం ఉంది స్వార్థ ప్రకటించడానికి. లోకంలో వస్తువులతో అవసరం ఉంది స్వార్థ ప్రకటించడానికి. లోకంలో విద్యుత్ అవసరం ఉంది, విద్యుత్ అవసరం ఉంది స్వార్థ ప్రకటించడానికి. లోకంలో ఇళ్లతో అవసరం ఉంది స్వార్థ ప్రకటించడానికి. లోకంలో వస్తువులతో అవసరం అవుతుంది స్వార్థ కోసమే. కానీ ఇక తర్వాత మీకు అవసరం తెలియదు, స్వార్థ ద్వారా అందుకని అంతం కాబోతుంది. అందుకని వాటి మీద మనసు పెట్టుకోవద్దుస్తున్నా. ఆయన శరీరంలో ఉన్నాం కాబట్టి అవసరం కోసం ఇవన్నీ ఉన్నాయి. ఇక ఇంటి అవసరత లేని రాజ్యం రాబోతుంది. ఇంక ఇంటి అవసరత లోకంలో ఈ వస్తువుల అవసరత ఏమీ ఉండదు. అతి గొప్ప రాజ్యము రాబోతుంది. హల్లెలూయా! మన రాజ్యము, మన దేశము తల ఉంచుకొని మనం ప్రార్థన చేస్తాం. హల్లెలూయా! ఏదో మరియమ్మ కథ వేసేది కదో చెప్పి వెళ్ళిపోమనేది కాదు. ఇది సమస్తాన్ని ఆయన చేసే కార్యం ఏంటి, ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, ఎక్కడ ఉన్నాము, ఆయన చేస్తున్న పని ఏమిటి ఇప్పుడు మనకు తెలియాలి. అదే మనకు తెలియజేస్తున్నాడు, దాన్నే మనం చూస్తున్నాం. ఇంకా సువార్త బోధిస్తూ వెళ్ళి ఉంటారు చాలా మంది. వాళ్ళ ఆవిడ శ్రమంలోకి వెళ్ళిపోతారు. అందుకని వాళ్ళు ఎప్పుడు వచ్చాడో ఆయన ఎప్పుడు తీసుకెళ్ళారో వాళ్ళకి తెలియదు. ఎప్పుడు సువార్త ద్వారా నిలబడ్డాయో, ఎప్పుడు ఎక్కేమో ఇచ్చారో వాళ్ళకి తెలియదు. వాళ్ళు అలాగే వెళ్ళిపోతారు, శ్రమలో వెళ్ళిపోతారు వాళ్ళు. కానీ మనం తప్పించుకుంటున్నాం. తల వేసుకొని మనం ప్రార్థన చేసుకుంటాం.